సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఐఐటి, ఎన్ఐటి, నీట్ సీట్లు సాధించిన విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చదువుకున్న పిల్లలు, కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు, నారాయణ చైతన్యాలు చదువుకున్న పిల్లలు వాళ్ళకు మాత్రమే వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు రావు అనేటువంటి ఒక ఉంది. కానీ నిజంగా రాములు గారి కృషితోని పట్టుదల ఉంటే ఏది అడ్డం కాదు. మనకు డబ్బు లేకపోతే కార్పొరేట్ స్కూల్లో కాదు, పట్టుదల కావాలి, ఏకాగ్రత కావాలని ఆ పిల్లల కోసం వాట్సాప్ ఛానల్ పెట్టి, గైడెన్స్ కౌన్సిల్ పెట్టి చాలా కష్టపడి ఎంతో బాగా చదివించడం అనేది ఇక చాలా సంతోషం. కానీ మాటల్లో చెప్పలేదు. రాముల కృషి ఆయన డబ్బులు సంపాదించడానికో ఇంకేదో చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఒక సమాజం పట్ల ఉండే చిత్తశుద్ధి. అందుకే నాకు రాములు గారు అంటే చాలా గౌరవం. ఆయన ఎంతమంది ఈరోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ నిర్వహిస్తున్నారు. వాళ్ళకి ఉపాధ్యాయులు, సమాజం ఆయనకు చదువులు ఇచ్చింది, ఒక ఉద్యోగం ఇచ్చింది. కానీ నేను సమాజానికి ఏం చేయాలి, నా వంతుగా నేను కూడా ఈ సమాజానికి ఏదో చేయాలనే ఒక తపనతోని గౌరవనీయులు రాములు గారు అద్భుతమైనటువంటి కృషి చేసి కొన్ని వేల జీవితాల్లో వెళ్తుంది. నాకు తెలిసి దాదాపు 2-3 వేల మంది ఇప్పటికే సీట్లు పొందారు. రాములు గారి కృషితో 2-3 వేల మంది పిల్లలు సీట్లు పొందారు. నిజంగా ఆ 3,000 పిల్లల జీవితాలు మారిపోతాయి కదా. ఇట్స్ ఎ గ్రేట్ చేంజ్. అలాంటి ఒక మంచి ప్రయత్నాన్ని మిత్రులు రాములు గారు చేశారు. మా పిల్లలు కూడా బాగా కష్టపడి చదివారు. ఐఎమ్ సో హ్యాపీ. మా సిద్దిపేట నుంచి కూడా, మన ప్రాంతం నుంచి కూడా ఐఐటి స్టూడెంట్స్, ఎన్ఐటి స్టూడెంట్స్ ఉండడం అనేది నిజంగా మనందరికీ గర్వించదగ్గ విషయం. ఐఐటి క్లాసెస్ స్టార్ట్ అయినాయి, పిల్లలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వచ్చినట్టున్నారు. మీకు నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఎన్ఐటి, ట్రిపుల్ పిల్లలు ఇంకా క్లాసులు స్టార్ట్ కాలేదు కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టున్నారు. పిల్లలకు, తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు. పిల్లలతో నాది ఒకటే సూచన, ఐఐటి, ఎన్ఐటి చదివిన తర్వాత వెంటనే ఉద్యోగం కావాలని కాకుండా మీరు 2 ప్రయత్నాలు చేయాలని నా కోరిక. ఒకటి సివిల్ సర్వీసెస్ రాయండి, ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే చాలా మంది ఏదైతున్నారు, వెంటనే ఐఐటి కాగానే, ఎన్ఐటి కాగానే మంచి జాబ్ వస్తుంది, వెంటనే ఉద్యోగంలో చేరిపోతున్నారు. ఆ ఉద్యోగం ఎనీవే ఎప్పుడైనా వస్తుంది. మీ నుంచి కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఫారెన్ సర్వీస్లో, ఎకనామిక్ సర్వీస్లో, డిఫెన్స్ సర్వీస్లో, ఆల్ ఇండియా సర్వీసెస్లో మీరు చేరాలి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఢిల్లీ పోయినప్పుడు అక్కడ ఎక్కువ తమిళనాడు నుంచో, ఉత్తర భారతదేశం నుంచే సివిల్ సర్వీస్ ఈ నేషనల్ సర్వీసెస్లో బాగా పనిచేస్తూ ఉంటారు. సో మన పిల్లలు కూడా అటువైపు వెళ్ళాలి. ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి మీరు సివిల్ సర్వెంట్స్గా, ఈ దేశానికి సేవ చేసే పిల్లలుగా, మన సిద్దిపేట బిడ్డలుగా మీరు నా యొక్క ఆకాంక్ష. మీ తల్లిదండ్రుల పేరు, సిద్దిపేట పేరు కాపాడడానికి మీరు ఇప్పటి నుంచి ఒక లక్ష్యం పెట్టుకోండి. నేను ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి, ఒక ఐఈఎస్ కావాలి, ఒక ఫారిన్ సర్వీస్ కావాలి, ఒక పోస్టల్ సర్వీస్ సాధించాలి, ఒక డిఫెన్స్ సర్వీస్ సాధించాలి. అట్లాంటి దానికి మీరు లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే తప్పకుండా ఆల్ ఇండియా సర్వీసెస్లో మీరు సెలెక్ట్ కావడానికి అవకాశం. తర్వాత ఉద్యోగం పొందడం అనే దానికంటే కూడా జాబ్ సీకర్స్గా కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మీరు తయారు కావాలి. రోజుల్లో చాలా అవకాశాలు వచ్చినాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతూనే పిల్లలు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేస్తూ ఇలా $1 బిలియన్ సంపాదిస్తున్నారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది సార్, మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ వైఫైలు వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. సో మీరు బాగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేస్తే అద్భుతాలు స్టార్ట్ చేయవచ్చు. అంటే కొత్త కొత్త స్టార్టప్స్, అంటే చిన్న చిన్న పిల్లలు, 22 ఏళ్ల పిల్లలు, 24 ఏళ్ల పిల్లలు స్టార్టప్స్ క్రియేట్ చేస్తే అసలు ప్రపంచమే వాళ్ళ వైపు చూస్తూ ఉంది. గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పిల్లల దగ్గర అది కొనుక్కుంటున్నారు. రాత్రి ఒక గొప్ప ఆలోచనలతో పిల్లలు కలిసి, 2 పిల్లలు కలిసి, లేదా కొంతమంది ఇండివిజువల్గా కూడా మంచి మంచి స్టార్టప్స్ ను చేస్తూ ఉన్నారు. దాంతో అద్భుతాలు సృష్టించడం జరుగుతూ ఉంది. సో పిల్లలతో నేను కోరేది, ఆ ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి.
ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా తయారు కావాలి. ఆ దిశగా మీరు ఆలోచించండి. ఎప్పుడైనా థింక్ బిగ్, చిన్నగా ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి, దానికోసం ప్రయత్నం చేయండి. జాబ్ కొట్టాలి, అమెరికా పోవాలనే ఆలోచన కాకుండా నేను జాబులు ఇస్తాను, నేను కంపెనీ పెడతాను, నేను ఆల్ ఇండియా సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తాను, ఈ దేశానికి నేను సేవలు అందిస్తాను, ఒక బ్యూరోక్రట్గా నేను పనిచేస్తాననేటువంటి ఒక ఉన్నతమైన ఆశయాలతో మీరందరూ కూడా పిల్లలు పనిచేయాలి, ఆ దిశగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. ఏది కూడా అసాధ్యమైంది ఏమి ఉండదు. మనిషి పట్టుదల ఉంటే, కృషి చేస్తే ఒకసారి మిస్ అయితేమో కానీ రెండవసారి కొట్టగలుగుతాం, తప్పితే మూడవసారి అయినా సాధించగలుగుతాం. లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సిద్ధి కోసం ప్రణాళికాబద్ధమైనటువంటి కృషి ఉండాలి. అప్పుడు తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఇప్పటికే మీరు జీవితంలో సాధించారు కనుక మీలో పట్టుదల పెరిగింది, మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉంటుంది. ఇప్పటికే ఎస్, యూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. అదే పట్టుదలతోని ఇంకా ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం కృషి చేయండి. బాగా చేసి మీ తల్లిదండ్రుల పేరు, మన రాష్ట్రం, మన సిద్దిపేట పేరు నిలబెట్టాలని చెప్పి పిల్లలందరినీ కూడా నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని బాగా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.